కాడి కట్టిన ఎద్దులో ఒక ఎద్దు నేను నడవను అంటే భూమి చేల్చబడదు. ఆ చేల్చబడకపోతే వ్యవసాయం సాగు చేయబడదు. వ్యవసాయం సాగు చేయకపోతే పంట పండదు. పంట పండకపోతే మన కడుపు నిండదండి. మన కడుపు నిండాలంటే వ్యవసాయ భూమి చేల్చబడాలి. ఆ చేల్చబడాలంటే నాగలి కట్టాలి. నాగలి కట్టాలంటే మనకి ఓపిక సహనం ఉండాలి. ఆ ఓపిక సహనంతో నాగలి నడుపుతున్న కాళ్ళు ముళ్ళు దిగొచ్చు, లేకపోతే రాయి దిగొచ్చు. ఏం దిగినా అబ్బా తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం కోసము మనం ఎప్పుడు కూడా శ్రమను అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా శ్రమను పెట్టాడు. శ్రమ లేకుండా మనిషి బ్రతకలేడు. శ్రమ లేకుండా ఈ భూమి మీద మనిషి జీవించలేడు. ఒక పూట అన్నం లేకపోవచ్చు, పర్వాలేదు. ఇల్లు లేకపోవచ్చు, పర్వాలేదు. బట్టలు లేకపోవచ్చు, పర్వాలేదు. కానీ శ్రమ లేకుండా మనిషి ఉండలేడండి. ఏమున్నా ఏమి లేకపోయినా మనిషితో శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఉన్న రోజున దేవుడు అతనితో ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు మనం అనుకోవాలి, శ్రమలు నాతో ఉన్నాయి కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ శ్రమ కాలంలో ఎవరు వదిలినా, ఎవరు వదలకపోయినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ శ్రమ కాలంలో దేవుడు నిన్ను చేపట్టి నడిపిస్తాడు. శ్రమ పెట్టారు, ఆయనకి రక్షించడం తెలీదా? తెలుసు కదా. ఎవరున్నా లేకపోయినా దేవుడు నీతో ఉంటాడు. ప్రియులారా, మనము ఈ భూమి మీద శ్రమలు అనుభవించేటప్పుడు సంతోషంగా వాటిని స్వీకరించడము, ఆ శ్రమానుభవానికి పుట్టామని తెలుసుకుని ఆ శ్రమల నుండి ప్రభువుని తెలుసుకోవటమే గొప్ప భాగ్యము. ఆ భాగ్యము దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి మనందరం కూడా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం. నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు కొద్దిగా శ్రమలు చెప్పినప్పటికీ కూడా ఇవి మన నాశనము చేయవి, కానీ కొద్దిగా మాది పెడతాయి. తిరిగి మళ్ళీ శ్రమలు వస్తూ ఉంటే పోతూ ఉంటే దాని నిమిత్తం మనం బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా మన ప్రాణాలు కూడా తీసుకోకూడదు. శ్రమలు వస్తాయి, పోతాయి. శ్రమ దినములు 10 దినములు కలుగుతాయి. 11వ దినము నీది అని యేసు ప్రభువారు. 10 దినములు శ్రమ కలిగినప్పుడు సంతోషించు, 11వ దినం ఇంకా అధిక సంతోషం నీతో ఉంటుందని ప్రభు అయిన దేవుడు మనందరికీ కూడా ఈ రోజున నిప్పురవ్వలు ఎగురినట్లుగా నరుడు శ్రమానుభవానికి పుట్టి అన్నాడు. నువ్వు అందుకనే పుట్టవాయి అని దేవాతి దేవుడు మనందరికీ కూడా ఈ రోజున బోధిస్తూ, శ్రమ వచ్చినప్పుడు తొట్టిల్లిపోకు, వాటిని జయించడానికి ఈ రోజున యేసును ధరించుకునమని యేసయ్య మనందరికీ కూడా బోధిస్తున్నారు.